ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేనైతే ఆలుగడ్డ ఫ్రై అయితే చేస్తున్నాను. చూడండి, ఉల్లిగడ్డ కోసి పెట్టుకున్నాను, ఆలుగడ్డ పొట్టు తీసి సన్న తరిగి పెట్టుకున్నాను. ఇక్కడైతే టమోటా, కరివేపాకు, మెంతెం కూర, ఇక్కడైతే జీలకర్ర ఆవాలు, ఇక్కడైతే అల్లం పేస్ట్, కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు. ఇక్కడైతే కుక్కర్ అయితే పెట్టేసాను. ఇప్పుడైతే ఆయిల్ వేసేస్తాను. ఆలుగడ్డ ఫ్రై ఈరోజు మా ఇంట్లో. కొంచెం ఎక్కువ వేస్తాను నేను, 1.5 స్పూన్ వేసేసాను. స్టవ్ అయితే పెద్దగా పెట్టేసాను. ఇదైతే వైట్ రైస్ అయితే అయింది, అల్లకునే కిడిసేసాను అన్నము. మధ్యాహ్నం చేస్తున్నాను. నిన్న పచ్చికారం చట్నీ చేసింది నిన్న మధ్యాహ్నం. ఈరోజు మధ్యాహ్నం అయితే ఆలుగడ్డ ఫ్రై. ఆయిల్ అయితే ఈటెక్కాల. ఆయిల్ ఈటెక్కినాకంటే మనం జీలకర్ర ఆవాలు వేసుకున్నాము. చూడండి, కొంచెం కడిగి పెట్టిన మెంతం కూర వేసేసుకున్నాను. కొన్ని జీలకర్ర ఆవాలు వేసేసుకున్నాను. మళ్ళీ కట్ చేసి పెట్టుకుని ఉల్లిగడ్డ వేసేసుకున్నాను. ఎర్రగా అయితే అయినాకట్టి ఆలుగడ్డ వేద్దాము. మా ఇంట్లో లంచ్ ఈరోజు ఆలుగడ్డ ఫ్రై, అన్నం. ఇప్పుడైతే కరివేపాకు వేసేస్తున్నాను. ఏ దాంట్లోకైనా కొంచెం కరివేపాకు వేసుకుంటే సూపర్ ఉంటుంది. కొంచెం ఎర్రగా కావాలా ఉల్లిగడ్డ. ఇక్కడైతే ఉల్లిగడ్డ అయితే ఎర్రగా అయిపోయింది. మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ, టమోటా అయితే వేసేస్తున్నాను. ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నాను. పచ్చివాసన పోయే వరకు మగ్గిద్దాం. ఇది ఒక 10 నిమిషాలు మూతైతే పెట్టేసి సిమ్లో అయితే పెట్టుకున్నాను. అప్పుడు అల్లం పేస్ట్ వేసినాం కదా, కొంచెంసేపు మగ్గించినాం, ఎందుకంటే పచ్చివాసన పోవాలని. ఇప్పుడైతే కొంచెం ఉప్పు అయితే వేసేస్తున్నాం. చూడండి, రాళ్ళకు కూడా చూసేసుకోవాలా, లేదంటే ఉప్పు అవుతుంది. అందులో ఆశీర్వాద ఉప్పు, పసుపు వేస్తున్నాను. కారం వేస్తున్నాను 2 స్పూన్లు. కొంచెం ధనియాల పొడి వేసేసాను. మిక్స్ చేసేస్తాను. చూడండి, ఇవన్నీ వేసేస్తాను. ఇప్పుడైతే మిక్స్ చేస్తున్నాను. మసాలా అన్నీ వేసేసాను కదా. ఇప్పుడైతే ఇది మిక్స్ చేసేసి వాటర్ అయితే వేసేస్తాను. చూడండి, ఇది ఒక 5 నిమిషాలు మగ్గించాను, ఎందుకంటే కారం, పసుపు, ఉప్పు, అల్లం పేస్ట్ అన్నీ వేసాను కదా, అందుకే ఒక 5 నిమిషాలు మగ్గిచ్చేసాను. ఇప్పుడైతే వాటర్ వేస్తున్నాను. మనకి ఎన్ని కావాలో అన్ని. రసం బాగా కావాలంటే కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు. రసం మాదిరికి కానీ సూపర్గా ఉంటుంది. చూడండి, విజిల్ పెట్టేస్తాను. ఇంకొక 2 విజిల్ పెట్టేస్తే అయిపోయింది. ఇక్కడైతే అన్నం అయింది. మా ఇంట్లో ఈరోజు లంచ్ ఆలుగడ్డ ఫ్రై అయితే అయ్యింది. ఆఫ్ చేస్తున్నాను. విజిల్ కూడా వచ్చేసింది. చాలు, ఇంకా ఫ్రై మెత్తగా అయింది, ఎందుకంటే ఆలుగడ్డ కదా తొందరగా మెత్తగా అయిపోతుంది. అనొచ్చు, ఫ్రై అనొచ్చు, నేనైతే ఏదన్నా అంటాను. ఆలు ఫ్రై కాదు, కర్రీ చేసినాను. మెత్తగా అయిపోయింది, కాలుతుంది కాబట్టి చూపించలేకపోతున్నాను. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. రసంగా ఉంది. మెత్తగా అయిపోయింది. ఆలుగడ్డ కర్రీ
ఫ్రైడ్ రైస్.